హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు చందు ఎలక్ట్రికల్స్. నేను మీ చందు. ఇయ్యాల మేము పక్కూరు. మా ఊరు నుంచి కొంచెం దూరంలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఆ ఊరికి పోతున్నాం. పిఓపి లైట్లు మళ్ళా ఏసీ పాయింట్ల కోసం. ఈ వీడియోలు తీసుడు లేట్ అయితున్నది. దానికోసం కొంచెం ముందుకు కట్ అయిపోతున్నాయి వీడియోలు. ఏమనుకోకండి. ఇదే రూము మనది. దీంట్లోనే మొత్తం పిఓపి మళ్ళా ఏసీ పాయింటు సారీ ప్రొఫైల్ లైటు, రూఫ్ లైటు. లాస్ట్ వీడియోలో డిజైన్ హైలైట్ ఉంటది. సింపుల్ అండ్ సూపర్. ఇది పీఓపీలో మన ఏసీ పాయింట్ కోసమో గానీ ఇది పాయింట్లు ఈ లూప్ మాత్రం మనది గాదు. అది పాత ఎలక్ట్రీషియన్ పెట్టిండు. అది తీసేసి మనం సెపరేట్ చేసేసుకున్నాం. ఇది పక్క రూము. దీంట్లో ఏసీ అది ఆల్రెడీ అయిపోయింది ఏసీ పాయింటు. ఈ కలర్‌లు మొత్తం మార్చేస్తున్నారు. మళ్ళా ఇది ఇప్పుడు ఫస్ట్ చూపించిన రూమ్‌ల ఈ బోర్డ్ నుంచి మళ్ళీ ఈ పాయింట్ నుంచి పైకి తీసుకుపోయి ఒక పట్టి కొట్టిపిచ్చి 25 ఎంఎంది. ఆడ నుంచి మన రూఫ్ లైట్, ప్రొఫైల్ లైట్ కోసం పాయింట్లు ఇయ్యాల. ఫ్యాన్ దాకా. పీఓపీ కొట్టినంకడ ఇది మళ్ళా వచ్చినాం మేము. ఇది మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా. మార్కింగ్ చేసుకుంటే కార్నర్ ఎక్దమ్ పర్ఫెక్ట్ వస్తది. చూపిస్తా ఎట్లా కట్ చేయాలనో ఇది కూడా. మంచిగా ఇట్లా మాకు కటింగ్ ఆలే చేసి ఇచ్చిండ్లు. మన పీఓపీకి. ఇగో ఇట్లా కట్ చేసుకోవాలా. ఇట్లా పొడిలో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ మనకు మూలలు కార్నర్ ఇదైతాయి. మళ్ళా మాకు అవి కోసేసి మేము అది పట్టి పెట్టి స్క్రూలు కొట్టుకుందాం అనుకున్నాం కానీ ఆ పీఓపీ వాడు అన్నాడు దానికి ఏం సపోర్ట్ లేదు చింపకుండా అంటే మళ్ళీ మేము లప్పము పుట్టి సారీ జిప్సమ్ కలిపి 2 పెడుతున్నాం ఇట్లా. మంచిగా ఆగుతది. ఇదేం ఉసిపోయే ఛాన్స్ లేదు ఫ్యూచర్‌ల. ఆగుతది అది. దానికేం కాదు. ఆ పేపర్ చింపేసుకోవాలి ఇట్టా. అంటే మంచిగా గలీజ్ కొట్టదు మళ్ళా. పెయింట్ కొట్టేటోళ్ళు తీస్తారు కానీ మన ప్రాబ్లమ్ కావద్దని మనోడు చేపియట్లే నేను. మంచి క్వాలిటీ కూడా తెప్పించుకున్నాం. ఇది స్ట్రిప్ లైట్ పెట్టేస్తున్నా ఆల్రెడీ నేనిప్పుడు. కార్నర్‌లకి కొంచెం ఇబ్బంది అయితున్నది. పొక్కలు చేసి మన మిషన్ ఉన్నది మా దగ్గర. ఇప్పుడు నాకు వీడియో తీయలేదు గానీ నేను పొక్కలు చేసి నేను దాంట్లో గుచ్చేసి మళ్ళా మలిపేసుకుంటా ఇటు. చూసుకోండి ఇగో డైరెక్ట్ సెంటర్ పాయింట్ ఆడ సందులున్నాయి కదా! సందులలో పొక్కలు చేసేసుకోవాల. పెట్టేసిన ఆల్రెడీ. పర్ఫెక్ట్ అయిపోయింది మాత్రం. డైరెక్ట్ ఇగ పట్టీలు పెట్టేసుడే. అటు పెడుతున్నోళ్ళు ఇటు సైడ్ పెట్టలేను నేనింకా. వీడియో తీయాలి కదా! అప్పుడప్పుడు. పని అయితున్నది గానీ వీడియోలు తీసుడైతలేదు. యాడ టైం దొరుకుతేనే కదా! ఇదో అడాప్టర్ డీసీ. ఇటు ఫేస్ న్యూట్రల్ చూసుకోవాలా. గుర్తుపెట్టుకోవాలా. అక్కడ ఇటు పెట్టినా, ఇక్కడ అటు పెట్టినా ఏం ఫరక్ పడదు. ఇది ఫైనల్. మంచిగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా రాకుంటే కూడా చేసుకోండి. మంచిగా చేద్దాం మళ్ళా ఏమైనా తప్పులుంటే.